ఆయన ఆలోచన ఏంటంటే భవిష్యత్తులో పాపులేషన్ తగ్గిపోద్ది, అప్పుడు ఇబ్బంది అవుతుంది అభివృద్ధికి. ఏదో ఆయన గణాంకాలు ప్రకారం ఆయన చెప్తే నాకు ఒకటి అనిపించింది, భవిష్యత్తుకి ఆరోగ్యకరమైన వాతావరణం ఇవ్వడం కూడా మన బాధ్యత కదా అనిపించింది. పిల్లల్ని కనేస్తారు కనిపించేమో కానీ, సో నా వంతుగా నేను ఏం చేశానంటే ఈరోజు కూర్చోబెట్టి, అంటే 8 అంటే ఎంత అధికార యంత్రాంగం అందరూ కూర్చొని 8,000 కోట్ల పైచిలకు పుష్కరాలకు అవుద్ది. ఆ దాంట్లో ఏ నదిలో అయితే స్నానం చేయాలో ఆ నదిలో 70% అంటే 70%, 65 నుంచి 70% మురుగునీరంతా, లక్షల మంది వాడే మురుగునీరంతా గోదావరిలో కలిపేస్తుంటే దానికి బడ్జెట్ లేదు అసలు. ఎంతసేపు రోడ్లు ఘాట్లు లేదంటే మన మిగతా అన్ని చూశారు కానీ ఎక్కడ కనిపించలే. సో ఆ గ్యాప్ ఉంది చూసారా ఇప్పుడు సగటు ఏంటి, ఎవరు మామూలుగా వీళ్ళల్లో మాట్లాడుకుంటారు, బయటికి మాట్లాడుకోరు. ఏది పొలిటికల్లో దీనివల్ల బెనిఫిట్ ఉండదు, డివిడెండ్ ఉండదు దీంట్లో. అందరూ వదిలేసింది పట్టుకోవటమే జనసేన ప్రత్యేకత. చూడకపోవడం అది 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 ఎందుకు పుడుద్ది అంటే, ఎందుకు పుడుతుందంటే సగటు మనిషి తాలూకు ఆవేదనని జనసేన అర్థం చేసుకున్నంతగా ఎంతమంది అర్థం చేసుకున్నారు నా సందేహం. దాని నుంచి ఉత్పన్నమైన ఇవన్నీ. సో మీరు ఆ భావాన్ని మీరు సంపూర్ణంగా మీరు అలవర్చుకుంటే, ఇఫ్ యూ బికమ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ జనసేన ఐడియాలజీ, మీరు జనసేన